నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. సెప్టెంబర్ మాస ఫలితాలలో వృషభ రాశి ఫలితాలు, గోచార ఫలితాలు. వృషభ రాశి గురించి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు. అయితే వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో 3 నక్షత్రాలుంటాయి: కృత్తిక, రోహిణి, మృగశిర. వీరందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం. ఇక గోచారం అంటే గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి గోచారం అంటే అసలు ఏంటో చూద్దాము. గోచారం అంటే ఖగోళంలో గ్రహాల చలనం అని అర్థం. వాటి యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వతానుగుణంగా శుభాశుభ ఫలితాలను జాతక చక్రంలో రాశిని అనుసరించి పరిశీలించడం జరుగుతుంది. ఇది గోచార ఫలితాలు అంటే. ఇక రాశి చక్రం అనుసరించి వృషభ రాశి వారికి ప్రజెంట్గా గ్రహాల స్థితిగతులు ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నారో చూద్దాము. ఇక రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు 18 సెప్టెంబర్ వరకు కన్యలో సంచరించి 19వ తేదీ నుండి తులలో సంచరిస్తాడు, ఈ మాసాంతం వరకు కూడా. ఇక ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 5 సెప్టెంబర్ వరకు కర్కాటకంలో సంచరించి 5 నుండి సింహరాశిలో 23 వరకు సంచరించి 24 నుండి కన్యారాశిలో మాసాంతం వరకు సంచరిస్తాడు. సూర్యునిచే అస్తంగతం పొంది నిర్వీర్యం అయి ఉన్నాడు బుధుడు. ఇక చతుర్థాధిపతి అయిన రవి 16 వరకు సింహరాశిలో చతుర్థంలో సంచరించి 17 నుండి పంచమంలో మాసాంతం వరకు కన్యారాశిలో సంచరిస్తాడు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయం అయిన మిథునంలో సంచరిస్తాడు, ఈ మాసమంతా అక్కడే. అష్టమ లాభాధిపతి అయిన గురువు రాశిలో వృషభ రాశిలో ఈ మాసమంతా అక్కడే సంచారం చేస్తాడు. నవమ దశమాధిపతి అయిన శని దశమంలో అంటే కుంభరాశిలో వక్రించి ఈ మాసమంతా అక్కడే సంచారం చేస్తాడు. వక్రి శని తన వెనుక భావాన్ని కూడా చూడటం వలన మకర రాశి కూడా ప్రభావితం అవుతుంది ఆ కారణాలకి. ఇక రాహువు మేనంలో 11లో, కేతు 5లో కన్యా రాశిలో ఈ మాసమంతా వారు అక్కడే సంచారం చేస్తారు. ఇది ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు వృషభ రాశి వారికి. ఇక వివరాల్లోకి వెళితే ఫలితాల్లోకి, ఇక మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుంది, ప్రశాంతత లభించదు. ఎక్కువగా చిరాకుగా ఉండి మెంటల్గా డిస్టర్బ్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరికి. ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో సమస్యలు, జీవిత భాగస్వామితో ఇబ్బందులు, ఉద్యోగంలో సమస్యలు ఎక్కువగా జాస్ పెట్టాలి. వీటి విషయాల మీద ఈ మాసంలో వీరు ఏ విధంగా అధిగమించాలో అనేది ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అనేది కనపడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు, వాదాలు, వృత్తిలో సహోద్యోగులతో ఆర్గ్యుమెంట్స్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో కూడా నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేకపోవచ్చు అనేది కనపడుతుంది. ఆచితూచి నిర్ణయాలు చేసేదిగా ఉండాలి. భాషతో ఎక్కువగా ఈ మాసం వీరికి కష్టకాలంగా ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు, జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. జాగ్రత్తగా వ్యవహరించాలి పై అధికారులతో అనేది ఈ మాసంలో సూచించటం జరుగుతుంది. ఇక కొంత బదిలీలకు కూడా అనుకూలం ఉండొచ్చు. సామాజిక గౌరవంకి ప్రమాదంలో పడేది కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది ఈ మాసంలో వీరికి. ఇక భూ స్థిరాస్తి, గృహ విషయాలకి, రియల్ ఎస్టేట్ విషయాలకి, వస్తు సౌకర్యాల కొనుగోలుకి అవకాశాలలో సరి అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో అని సరిగ్గా చెక్ చేసుకోవాలి. లేదంటే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్టీ రిలేటెడ్ పేపర్స్ మీద అయితే సైన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు తనిఖీ చేసి మరీ సైన్ చేయాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు, మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ఇక ఇన్వెస్ట్మెంట్స్కి పెద్ద అవకాశంగా లేదు అనేది ఉంది. కుటుంబంతో సహా కలిపి వారి సలహా సంప్రదింపులు చేసి ఎక్స్పర్టులతో సలహా సంప్రదింపులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తొందరపడి నిర్ణయాలు చేయరాదు వాటి విషయాలకి. ఇక వ్యాపార విషయాలకి వస్తే అంత లాభసాటిగా సంతృప్తిగా ఉండదు అనేది కనిపిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకి వ్యాపార అభివృద్ధికి కొంత అనుకూలతలు ఉన్నాయి. అయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ విషయాల్లో. ఇక భవిష్యత్తులో లాభాలకైతే మంచి అనుకూలంగా ఇప్పుడు పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడులు చేయొచ్చు వ్యాపార రీత్యా. ఇక వ్యాపార భాగస్వామితో కొంత అపార్థాలు వివాదాలకి అవకాశాలు ఉంటే వాటిని సానుకూలంగా పరిష్కరించుకునేదిగా దాని మీద ఆలోచించి ఫోకస్ పెట్టి పరిష్కరించుకోవాలి. లేదంటే వ్యాపార అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బ్రేకప్స్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక విద్యార్థులకి అంత అనుకూలం లేదు. హైయర్ ఎడ్యుకేషన్లో అవాంతరాలు అడ్డంకులు సమస్యలు ఎదురవుతాయి. ఈ మాసం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కొంత శ్రద్ధ చదువు మీద కోల్పోయేది, మోహాలకి ఆకర్షితులయ్యేది, లేదా ఇతరితర ధ్యాస మళ్ళేది, ప్రేమలో పడేది, ఇవన్నిటికీ కూడా చదువుకి డిస్టర్బెన్స్గా ఉంటాయి అనేది కనపడుతున్నాయి. వీరి ఆరోగ్య విషయంలో కూడా వీరి విషయాలకి శ్రద్ధ వహించాలి ఎక్కువగా. ఇక పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతలు, ఉద్యోగ అవకాశాలలో ఫలితాలకి విజయంకి అవకాశాలు లేవు అనేది కనపడుతుంది ఎక్కువగా. అన్ని అంశాల్లో అడ్డంకులు వచ్చేది, ఉద్రిక్తతలను తెచ్చేది కనపడుతుంది ఈ గోచారం. ఆ పనుల్లో ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతాయి ఎక్కువ. అయితే కుటుంబ సభ్యులతో కొంత అపార్థాలు తగాదాలకి అవకాశాలు ఉన్నాయి. మంచి సత్సంబంధాలు పోగొట్టుకోకుండా ఆచి తూచి మాటలు ప్రసంగం చేయాలి. మనశ్శాంతి పోగొట్టుకోకుండా ఉండాలి అనేది ఇది గమనింపులో ఉంచుకోవాలి. కుటుంబ విషయాలకు వస్తే సత్సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి ఇంటిలోని ఇతర స్త్రీలతో కూడా సామాజిక వర్గాల్లో అపార్థాలు, చెడ్డ పేరు, స్త్రీల నుండి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 19 సెప్టెంబర్ నుండి ఉంటాయి అనేది కనపడుతోంది. ఇక జాగ్రత్త వహించాలి ఈ విషయాల్లో. ఈ మాసమంతా కూడా వీరు వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు, స్టాక్స్ వంటి వాటికి నష్టాలు అవకాశాలు ఉన్నాయి. వీటిని అధిగమించే ప్రయత్నాలు మీద ధ్యాస ఎక్కువగా జాగ్రత్తగా పెట్టాలి అనేది కనపడుతుంది. ఎక్కువగా చింతలు, ఖర్చులు మరియు ఒత్తిడికి కనపడుతోంది. దాని ప్రభావం కుటుంబం మీద, మానసిక ప్రశాంతత మీద పడుతుంది. కాబట్టి ఆరోగ్యంకి శ్రద్ధ ఎక్కువ వహించాల్సి ఉంటుంది. మెడిటేషన్, యోగా అన్నీ చేసి వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వీరికి ఈ మాసంలో ఎక్కువగా పని మీద ధ్యాస ఎక్కువగా ఉండకపోవటం అనేది ముఖ్య కారణంగా ఉంటుంది. దీన్ని అధిగమించే ప్రయత్నం ఎక్కువగా చేయాలి ఈ వృషభ రాశి వారు. అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్స్లో ఎక్కువగా గొడవలు, అపార్థాలు, మాటలు కఠినంగా మాట్లాడేదానికి గ్రహగోచారం కనిపిస్తోంది. కాబట్టి గొడవలకి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అనవసర చర్చలను కూడా నివారించాలి అనేది కనపడుతుంది. ఇక సంతానంతో కూడా సమస్యలు ఎదుర్కొనేది ఉండవచ్చు. వీరి విషయాలకే ఎక్కువ ఖర్చులు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్య రీత్యా, విద్యా రీత్యకు కూడా అనేది చెప్పవచ్చు. వీరు మొత్తానికి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా సమస్యలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా కూడా కొంత పరిష్కారం దొరికినట్లే అనేది గ్రహించాలి. వీరు ఎక్కువగా వాహన ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. రక్తానికి సంబంధించిన ప్రమాదాలు, వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో జాగరూకతతో చేయాలి. బేసిక్గా చాలా టెన్షన్స్, ఆందోళనల పట్ల శ్రద్ధ వహించాలి. వాటిని అధిగమించే ప్రయత్నంగా యోగా, మెడిటేషన్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది చేసి అనేది కనపడుతుంది. ఇక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, సంతానంకి దెబ్బలు తగిలేది, అనారోగ్యంకి ఎక్కువగా కనపడుతున్నాయి.
ఈ ఇబ్బందులు ఉండేది కూడా కనపడుతున్నాయి ప్రయాణాల్లో. ఈ మతపరమైన లేదా ఆధ్యాత్మికమైన ప్రయోజనాలకి ఈ కాలం మంచిగా సూచించడం జరుగుతోంది గ్రహ గోచారం. ఇక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా, సామాజికంగా, విద్యార్థులకి, సంతానం ఆరోగ్యంకి కూడా అంత బాగుండని మాసంగా ఉంది ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి అనేది కనపడుతుంది. గోచారంలో గ్రహాలు అనుకూలంగా లేవు అనేది కనపడుతుంది. ముఖ్యంగా రాశిలో గురువు అనుకూలంగా లేడు. ద్వితీయంలో ధనస్థానంలో కుజుడు ప్రతికూలంగా ఉంటాడు. వ్యాపార పరంగా, లాభాల పరంగా, ధనపరంగా 3 వారాలు బాగానే. ఇక చతుర్థ పంచమాలలో బుధుడు సూర్యునిచే అస్తంగతం పొంది తన ఫలితాలను ఇవ్వలేని పరిస్థితి నిర్వీర్యం అయినందున, ఇక రవి 4లోను 5లోను కూడా అనుకూలంగా లేడు. ఇటు ఆరోగ్యపరంగాను, హైయర్ ఎడ్యుకేషన్కి, విద్యార్థుల పరంగాను బుధుడు అస్తంగత స్థితికి నిర్వీర్యం అయినందున, ఇక శుక్రుడు 1, 6కు అధిపతిగా 6లో స్థితికి అనుకూల ప్రభావాలు, పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కుజుని దృష్టి 5 మీద ఉండటంతో శుక్రునికి నీచ స్థానం కన్యా రాశి అయినందున కూడా ఈ ఫలితాలు సక్రమంగా రావు అనేది ఆశించలేము, సక్రమంగా వస్తాయి అనేది ఆశించలేము. ఇక 9, 10 శని ఈ 9, 10 భావాలలో వక్రీకరించి ఉన్నందున సవాళ్లను ఎదుర్కొనేది ఉండేది కల్పిస్తాడు. ఎక్కువగా ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టేది, సమస్యలు ఎలా అధిగమించాలి అనే దాని మీద నిర్ణయాలు ఆలోచించుకునే అవకాశం కల్పిస్తాడు. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గతంలో జరిగిన తప్పు ఒప్పులను సరిచేసుకుంటానికి మంచి అవకాశం కల్పిస్తాడు ఈ శని. ఇక రాహు 11లో కొంత అనుకూలతలు కల్పిస్తున్నా విదేశీ ప్రయాణాలకి, కొంతమేర స్నేహితులతో కొంత సత్సంబంధాలకి, లాభాలకి అనుకూలం తప్పించి ఈ మాసమంతా కూడా చాలా వరకు ఓపికతో రాబోయే మంచి రోజులకై ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటూ గమనింపులో ఉండాలి అనేది సూచన. ప్రతి పనిలోనూ సందర్భంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించేదిగా ఉండాలి అని గ్రహగోచారం సూచిస్తోంది. అయితే జన్మ జాతకంలో మంచి దశలు, అంతర్దశలు జరుగుతుంటే మాత్రం కొంతవరకు అన్నింటా రిలీఫ్ ఉంటుంది అనేది జన్మ జాతకం నిర్ణయిస్తుంది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇక పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ పీడా పరిహారాలు, విష్ణు సహస్రనామాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఎరుపు రంగు దుస్తులు ధరించుట, రెడ్ కోరల్ ఉంగరంగా ధరించుట, కందులు దానం లేదా ఈ విధంగా వీరికి ఏవి అనుకూలంగా ఉంటే అవి చేసుకుంటే ప్రతికూల పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత ఉంటుంది అనేది సూచించడం జరుగుతోంది. ఈ నా పరిజ్ఞానం మేరకు చెప్పడం చేశాను. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్లయితే.